మేడం, మేడం గారు. రా. ప్రణయ్, ప్రణయ్. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? మేము ఓకే. ఆ దరిద్రుడికి దూరంగా వచ్చాం కదా. నువ్వెలా ఉన్నావు విజయ్? మీ దయవల్ల బాగానే ఉన్నాను సార్. విజయ్, నిన్ను వాడేమీ పంపించలేదు కదా? అచ్చచ్చా, ఆడేం పంపించలేదు మేడం. ఏంటి విజయ్, ఏదో విశేషం ఉన్నట్టుంది? అవును సార్, నా పెళ్ళి. ఓ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ విజయ్. మేడం. అమ్మాయి ఎవరు విజయ్? అదే మన థియేటర్ ట్రాక్ పడే అమ్మాయి ఉంది కదా సార్, ట్రాక్లో పెట్టాను సార్. లవ్ మ్యారేజ్ అన్నమాట. కూర్చో విజయ్. పర్వాలేదు మేడం, మీ ఇద్దరు తప్పకుండా రావాలి. తప్పకుండా. రాము విజయ్, అదేంటి మేడం, నేనేం తప్పు చేశాను మేడం? అయ్యో, నీ మీద మాకే ఉంటుంది విజయ్. మరి ఆ కళయరాజు గారి మీద కోపంతో రానంటున్నారా? ఎందుకు అలాంటి వాళ్ళు ఉండే చోటికి రావడం? ఇది నా పెళ్ళి మేడం, వాడితో మీకు సంబంధం ఏంటి మేడం? ఏమీ లేదు విజయ్. ఎప్పుడెట్ నుంచి ఎవరు మా కాపురాన్ని కూలదోస్తారా అని టెన్షన్గా ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకొని ఎదురుపడ్డం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. వాళ్ళు ఏదో రకంగా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. సార్, మీరు కూడా రానంటారా? ఆ కళయరాజా వల్ల నేను కూడా చాలా సఫర్ అయ్యాను. నా కళ్ళ ముందే ప్రేమ కూడా చాలా ఇబ్బంది పడింది. నువ్వు వాడి దగ్గరే పనిచేస్తున్నావు కాబట్టి వాడిని పిలవకుండా పెళ్లి చేసుకుంటే ఊరుకోడు. కాబట్టి నీకు నీ జాబే ముఖ్యం. పెళ్లి చేసుకుంటున్నావు, ఖర్చులు పెరుగుతాయి. బాస్తో బాగుంటేనే కదా ఇవన్నీ. పెళ్లి కాగానే వీలు చూసుకొని అమ్మాయిని తీసుకొని ఒకసారి మా ఇంటికి భోజనానికి రావాలి విజయ్. మేము రాకపోయినా మా బ్లెస్సింగ్స్ నీకెప్పుడూ ఉంటాయి. థ్యాంక్ యూ మేడం. ఉంటాను సార్. రేపు ఇద్దరం కలిసి వెళ్ళి డైమండ్ నెక్లెస్ ఆర్డర్ ఇద్దాం. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి.
ఫోన్ ఎక్కడ పెట్టాను? వాష్రూమ్లో ఏమైనా పెట్టానా? అక్కడైతే పెట్టలేదే, మరేమైపోయినట్టు? ప్రణయ్, నా సెల్ ఫోన్ ఏమైనా చూసావా? లేదే. లేదా? ఎక్కడ మాయమైపోయిందబ్బా? ఇందాక బెడ్ మీద కనిపించింది. చూడు, వస్తున్నాను. ఇదిగో ఇక్కడే ఉందిగా, బెడ్ మీదే ఉంది. బెడ్ మీద? కై కై కావాలని దాచిపెట్టి ఏడిపించాలని చూసావు కదా? లేదు లేదు, నిజంగానే దాచిపెట్టలేదు. మరి నేను వెతికినప్పుడు లేదే? సర్లే, సరిగ్గా చూసుండవు. ఇంట్లో ఏమైనా దయ్యం పోతూ ఉందా ఏంటి? మాయం చేసి మళ్ళీ చూపించడానికి. ఎక్కడికి? బంగారాన్ని. బంగారం వస్తుందిలే, కాసేపు ఇలా కూర్చో. ఏంటబ్బా? మన శోభన ముహూర్తం పెట్టిద్దామంటే నీ చేతి గాయమైంది. ఇంకా నొప్పిగానే ఉందా? నాగుప్పెడు గుట్టెల్లో చిరు చప్పుడు నువ్వే పొలమారిదే నీ మనసుకి అది నా పొరపాటే నీ పేరే పలకడమే పెదవుల కలవాటే వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చూటే వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే ప్రాణాలే తీస్తోంది నీ ఊహలతోటే నా మనసే నీదయ్యే వినదే నా మాటే ఎవరే ఎవరి ప్రేమను మాకి ఎవరి ఈ హాయి హృదయము చాలంది మీకు శోభనం జరిగే ఛాన్సే లేదు. అతి త్వరలో విడిపోతారు మీరు. అన్ని సమస్యలు దూరం అయ్యాయి, హాయిగా కలిసిపోయాం. ఇక ఎలాంటి అనుమానాలు అపార్థాలు లేకుండా మన లైఫ్ మనం గడిపేద్దాం. దానికి శోభనంతోనే శ్రీకారం చుట్టాలి. ఏం చేస్తున్నారు? అది ప్రేమ భయపడుతుంటే ధైర్యం చెప్తున్నానులే. నిద్రొస్తుంది, బుజ్జుందా అమ్మా? ఓఎస్ బజ్జుందాం.
అమ్మయ్యా, బతికించావు తల్లి. ఓ కథ చెప్పు ప్రేమ. ఇప్పుడేగా నిద్రొస్తున్నాను. కథ వింటూ నిద్రపోతా. చెప్పు. ప్రణయ్ మామయ్యకి బాగా వచ్చు. హ? నేనా? నాకే రావు. పెళ్లికి ముందు చాలా కథలు చెప్పేవాడు కదా, చెప్పు. ఆ, చెప్పు మామయ్య. ఏం చెప్పాలి? మ్మ్. ఆ, అనగనగా ఒక చిరంజీవి, ఆయనకి ఓ కొడుకు రామ్ చరణ్. పాపుంది. వద్దు వద్దు. అయితే మనం విజయ్ మ్యారేజ్కి వెళ్ళినట్టేగా? ప్రశాంతంగా ఉన్నాం. మనంతట మనం మళ్ళీ వాడికి కనబడి రెచ్చగొట్టడం దేనికని? ఆ కళయ్య రాజా మనమిద్దరం కలిసి ఉండడం చూడలేడు. నిజమే, అనవసరంగా మనం డిస్టర్బ్ అవటం తప్ప ఏమీ లేదు. ఆ త్రిష సినిమాకి వెళదామంది. నాకు కూడా టెన్షన్ పడి పడి బుర్ర పనిచేయడం మానేసింది. కాసేపు అలా వెళ్ళి రిలాక్స్ అవుతాను. సరే, నీ ఇష్టం. అయితే నాకు కొంచెం అడ్వకేట్ దగ్గరికి వెళ్ళే పని ఉంది, వెళ్ళొస్తాను. సరే ప్రణయ్. నేను త్రిష వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? నువ్వు వెళ్ళేది అడ్వకేట్ దగ్గరికి. త్రిష ఇల్లు ఓ వైపు, అడ్వకేట్ ఉండేది ఇంకో వైపు. నువ్వు వెళ్ళలే ప్రణయ్. నువ్వు ఆటోలో వెళ్తావా? అవును. సరే. అమ్మా, నేను త్రిష వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. సరేనమ్మా. త్రిషక్కని బైరాగిని రమ్మని ప్రేమ, ఆడుకోవాలి. నిజమేనమ్మా, వాళ్ళని ఒకసారి భోజనానికి పిలుద్దాం. అలాగేనమ్మా. బాయ్ ప్రేమ. బాయ్. వస్తానమ్మా. కొంచెం త్వరగా వెళ్ళరా. హలో ప్రేమ, నేనే చేద్దామనుకున్నాను. ఎక్కడున్నావే? తాళం వేసున్నా మీ ఇంటి ముందు. నువ్వెక్కడేడ్చావు? సడన్ గా బైరాగికి ఫిట్స్ వస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడానికి వెళ్తున్నాను. అవునా? ఇప్పుడు ఎలా ఉన్నాడు? మాట్లాడుతున్నాడు. సినిమాకి మనం రేపు వెళ్దామే. సరే త్రిష, ముందు బైరాగి ముఖ్యం. ఉంటాను. సరే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి?
ఎక్కడికి వెళ్తుంది? నాతో వాడి పెళ్ళికి వద్దు అని చెప్పి ఎలా వచ్చిందేంటి? థ్యాంక్స్ ఫర్ కమింగ్ ప్రేమ. అది ప్రేమేనా? థ్యాంక్స్. హ్యావ్ యూ సీట్ ప్రేమ. కూర్చో. ప్రేమ, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఆట మొదలైంది. వేట మొదలైంది.